ఓ బేబీ ముద్దుల గులాబీ, ఈ రోజు నువ్వు ఎటు అంటే అటు వెళ్దాం. నీకు ఏం కావాలన్నా అది ఇప్పించేస్తా. నా దగ్గర కొత్త కడక్ 100 రూపాయల నోటు తెలుసా? ఏంటంటే అటు వెళ్దాం పదయ్యా. ఏంటంటే అది అంతే, ఏదంటే అది కొనిస్తావు. అది కూడా 100 రూపాయలతో. నీకంటే కోటిగాడు నయం. రోజుకు ఒక కార్లో తిప్పెట్టాడు వాడిని ప్రేమిస్తే. డ్రైవర్ కాబట్టి రోడ్ కార్లో తిప్పుతాడు. 100 అంట 100 నీ బొంద. బేబీ 100 గురించి నీకేం తెలుసు? 100ని అంత చిన్న చూపు చూడకు నువ్వు. ఏటీఎం నుంచి మినిమం డబ్బులు డ్రా చేయాలంటే 100 రూపాయలు ఉండాలి. ఒక ఫంక్షన్లో ఒక వ్యక్తి అందరికి ఒకేసారి నమస్కారం చేయాలంటే వందనం అభివందనం అని చేస్తాడు. అంతేకాదు పోలీసులకు నువ్వు డయల్ చేయాలన్నా కానీ 100 డయల్ చేయాలి. ఇలా 100 గురించి చెప్పుకుంటూ పోతే సినిమా తీయొచ్చు, రాసుకుంటూ పోతే పుస్తకం రాయొచ్చు. మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇలా 100 గురించి చీప్ చేసి మాట్లాడక బేబీ. నీకు నీ 100కు ఒక దండం. నేను పోతున్నా, బాయ్. బేబీ ఇదిగో బేబీ, నీకు కావాల్సింది డబ్బే కదా, నాకు కొంచెం టైం ఇవ్వు బేబీ, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ బేబీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, ముందు ప్రేమలు దింపుతారు, ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ దింపుతారు. అన్ని మార్గాలు మూసుకుపోయాక చివరికి నేను గుర్తొచ్చానన్నమాట. చిటికలే హలో, ఎక్కడున్నావు? నాకు ఇచ్చిన 100 పేపర్స్ నేను అతికించేశాను. ఫోన్ చేస్తున్నాను, నువ్వు అర్జెంటుగా రా, నేను ఆఫీస్ దగ్గర ఉంటా. సరేనా? తొందరగా రా. వ్యాక్సిన్ మందు 4000 అంటారా? 4000 రూపాయలు నాకు లెక్కనారా? సిగ్నేషన్ కాదు. కొన్ని నెంబర్కి ఎంతసేపు రాజ్యం కానీ. హలో, ఈ కరోనా వ్యాక్సిన్ మందు అన్నారు కదండి. అవునా? సరే సరే, ఓకే ఓకే. అది మన ఫ్రెండ్లో ఒకరికి కరోనా వచ్చింది కదా, దీన్ని వాట్సాప్లో షేర్ చేసామనుకో అందరికి ఉపయోగపడుతుంది. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది. ఇప్పుడు షేర్ చేద్దాం. ఇప్పుడు దీన్ని షేర్ చేస్తే బాగుంటుంది. సరేనా? పంపినా? కేవలం 4000 రూపాయలు మాత్రమే, అందరూ వాడండి, బాగుంటుంది. ఓకే, అమ్మా కరోనాకు మందు వచ్చిందా? అయితే కొనుడే నంబర్. స్వప్న, కరోనాకు మందు వచ్చిందిరా, కొనుక్కుందామా? అదే పనిని కంటిన్యూ చేయండి, జీవితంలో పైకొస్తాను. నువ్వంత హార్ష్ గా మాట్లాడచ్చు, నేను ఫీల్ అవుతాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నాకు కావాలి, నాకు కావాలి. ఫస్ట్ నేను పట్టుకున్నా, నేను ఫస్ట్ పట్టుకున్నా. ఇక్కడ పట్టుకున్నాను కాబట్టి నాకే కావాలి. అరే ఇక్కడ చెవులు పెట్టుకునే ఉన్నాయి కాబట్టి నాదే ఇది.
అది చోగా పెట్టినట్టు ఇది ఎక్కడ పెడతావు? ఇది గుండెలో పెట్టు. పేషెంట్లు ఉన్నారు, మనం ఎట్లానే గొడవ ఆడితే ఎట్లా చెప్పు? అసలే ఇది రెంట్కు తెచ్చింది కాదు, డబ్బులు ఇచ్చి. నా ఫ్రెండ్ సుధాకర్ దగ్గర బతిమాలు తీసుకొచ్చాను క్లోజ్ అవ్వడానికి. ఆయన ఫస్ట్ వచ్చే పేషెంట్ దగ్గర నేను వేసుకుంటా, తర్వాత వచ్చే ఓ, పేషెంట్ అసలు నీకు తెలియదు దీని గురించి. నాకు తెలుసు. ఎక్కడ పెడతారు చెప్పింది? ఇలా వేసుకుంటారు, నాకు తెలుసు. అలా వేసుకోవడానికి కాదమ్మా ఇది. ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఇట్లా. అంటే నీకు నువ్వే చూసుకోవాలా? అలా కాదు, ఇలా చూడాలి. అరే రే రే రే, పెద్ద సమస్య ఇదేంటి పడిందే. డబ్బు డబ్బు అంటుంది, లబ్ డబ్బు అనుకున్నా. అంటే ఇప్పుడు నీకు డబ్బు పిచ్చి లోపల కూడా ఇండిపోయిందానే. ఇప్పుడు మనం వచ్చింది దేనికి? డబ్బు గురించి. మరి అదే వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇంత- ఆ? అరే ఫస్ట్ 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 అలా కాదమ్మా పిలిచేది. అలా వెళ్ళి రండి సార్ పిలవాలి. ఇక్కడి నుంచి పేషెంట్ గుర్తున్నారు, ఒక టోకెన్ పెట్టి చేతులు టోకెన్ పెట్టి పిలువు. టోకెన్ ఇచ్చిన తర్వాత డబ్బులు ఇక్కడ నేను తీసుకున్నా. డబ్బులు కొంచెం వడిగా నేను తీసుకున్నా, నీకే నేను ఇచ్చేది. నీకు 60%, నాకు 40%. ఓకేనా? నీకు 60. అన్ని కలిపి ఒక దగ్గర వేసిన తర్వాత నీకు 60, నాకు 40. నీకు ఇస్తానమ్మా. ఈ ఐడియా ఇచ్చింది నేను కదా, నీకు అవసరం లేదు. సరే లేదు బాగుంది. నువ్వు ఎక్కడ మిస్ చేయదు, మళ్ళీ బయటపడదు. మనం పెద్ద కేసు అయితే మరి దీని మీద జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రైట్, ఓకే డన్. ఈ స్టెత్తు, ఈ కోటు, ఈ సీటు సూపర్. అయినా మన ఒక డాక్టర్కి ఆయనకి ఏ సర్టిఫికేట్ లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు, అయినా అంతమంది పేషెంట్లను చూసి అంత డబ్బు సంపాదిస్తుండు. నేను కూడా ఒక స్టెప్ తీసుకొని ఇలానే మంచిగా సంపాదిస్తాను. ఇంకొక ఇలాంటి వ్యాధి కూడా వచ్చిందనుకో, డబ్బులే డబ్బులు. ఈ కరోనాని బేస్ చేసుకొని, ఈ వ్యాక్సిన్ బేస్ చేసుకొని ఇష్టం వచ్చినంత డబ్బు సంపాదిస్తా. ఇది కనుమరుగయ్యేలోపు మళ్ళీ కొత్త రోగం రాకపోతుందా, అప్పుడు ఇంకా డబ్బులు సంపాదిస్తాం. ఇది మంచిగా ఉంది. ఓకే, ఏమైందమ్మా? రండి, పిలవండి. రండి. తినడం మాత్రం మర్చిపోకు, పుష్కలంగా తిను. మంచిగా నాన్ వెజ్, ఎగ్స్ బాగా తిను, సరేనా? ఓకే, నేను చిట్టి అంతా పంపిస్తా, వెళ్ళండి మీరు. నువ్వేంటి ఇక్కడికి వచ్చా? వాళ్ళని విలువపోవు కదా. అబ్బా, నువ్వు లోపల నుండి డబ్బులు ఏం ఫస్ట్ చెప్పేశాను. ఈ విషయం చెప్పేసావా? ఈ విషయం కాదు, అందరికీ ఇలా క్లాస్ కొడితే వచ్చేస్తారు. ఇదేమన్నా ఎంతకాలం సినిమా అనుకున్నా పిలవడానికి? అట్లానే వస్తారు. చూడు, ఇప్పుడు నేను క్లాస్ కొడతాను, వాళ్ళు వస్తారు. నేను కొంచెం డాక్టర్ నమ్మడు, కొంచెం దూరం ఉండి మెయింటైన్ చేయాలి డిస్టెన్స్. వాళ్ళకి తెలియాలి కదా. అట్లా అయితే నువ్వు డబ్బులన్నీ తీసుకుంటావు. తీసుకోనమ్మా, పిలువు వాళ్ళని, పిలువు ఫస్ట్. ఇదిగో, అర్థమైతే లేదమ్మా. అరే మళ్ళీ అలా ఒకరం కొడితే వినిపిస్తలేదు. చూడు వచ్చినట్టుంది, ఇద్దరం కలిసి కొడదాం. ఇది ఇలా కొట్టు, ఇలా. అరే పిచ్చర్ కొడితే ఎవరన్నా వస్తారా? కొట్టు. అరే మనం డూప్లికేట్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అబ్బా తెలియదు అబ్బా, నువ్వు కొట్టు. ఎలా? ఇలా చూడు వచ్చారు, చూసావా? తీసుకుంటుంది అబ్బా, వాళ్ళ ముంగడ క్లాప్స్ వచ్చింది. పిలిచినగా వస్తుంది, చూడు. ఓకే, కరోనాకు వ్యాక్సిన్ అవును వేస్తున్నా వ్యాక్సిన్. ముందు డబ్బులు ఇవ్వండి. ముందు డబ్బులేనా? డబ్బులు వేస్తాం. డబ్బులు ఇచ్చిన తర్వాత మనకు అది ఓపెన్ అవుతుంది అన్నట్టు కనుక, పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది డబ్బులు ఇచ్చిన తర్వాత. డబ్బులు ఇవ్వండి. కొరదనం బాగాలేదా? అన్ని డబ్బులు తీసుకుంటాం. ఇస్తున్నాం. నేను తీసుకుంటాను. తగ్గకండి అయ్యా. వీడియో రోగం డైలీ వాక్సిన్ తెచ్చి కరోనా తెచ్చి పెడతాడు నువ్వు. ఇది తీసుకో, పొద్దున వచ్చుకో, రాత్రి వచ్చుకో వేసుకో. దూరం వెళ్ళిపో. నెక్స్ట్ వెళ్ళండి. తగ్గిపోతుంది, వెళ్ళండి. పొద్దున 2 చుక్కలు, రాత్రి 2 చుక్కలు వేసుకోండి. చెప్పకండి, ఎవరు చెప్పకండి. ఎంత తెలివైన తెలివితే మంచి నెక్స్ట్ డబ్బులు ఏడెంది ముందే వస్తున్నాడు. ఇచ్చేది బాగా పని చేస్తున్నట్టు. చెప్పయ్యా. ఉన్నదయ్యా. డబ్బులు ఇవ్వండి. మీ ఆశీర్వాదం మాకు వద్దయ్యా. మేమే మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా. మాకు ఆశీర్వాదం వస్తుందయ్యా. డబ్బులు ఇవ్వండి అయ్యా. డబ్బులు పిల్లగాడు మంచిగా ఉన్నారు, మీ
మేము మంచిగా ఉన్నామండి, ఆ విషయం మాకు కూడా తెలుసు, కానీ మీరు డబ్బులు ఇవ్వండి ఫస్ట్. రూపాయి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. మీ పెళ్లి చేస్తాను మీకు. మా పెళ్ళప్పుడు మిమ్మల్నే పిలుస్తాము తప్పకుండా. ఓకే, చాలా ధన్యవాదాలు. నేనే చేస్తాను. పెళ్ళి అంటున్నాడు, కట్నం కూడా తక్కువ అంటున్నాడు. ఏమంటావు? 4,000 కదా. సరే, ఈయన 10,000 అంటుండు, బయట అయితే ₹1,00,000 ఇచ్చిన వాడు అసలే ఫేమస్ మంత్రి. ఇదేదో బాగున్నది కదా, నేను సెట్ చేసుకున్నామా? ఇప్పుడు మందులు ఇచ్చేసి ఈ డబ్బులు అకౌంట్ ఈ దాంట్లో కదా. అయితే ఏంటి, అది నీ అకౌంట్లోనే, నా అకౌంట్లో కదా. సరే, సగం సగం, నీది 2 నాది 2, సరేనా? సరే, పంతులు గారు మాది పర్సనల్ అట్లా. నాకు తెలుసులేదు బిడ్డ, మీరందరూ ఎంత మంది చూసినా ఇంత మంది చూసుకుంటా. నాకు తెలుసు, నాకు తెలుసు. సరే, మళ్ళీ ఎవరికి చెప్పకండి, ఫ్రీగా ఇచ్చినానే. నేను చెప్తానా బిడ్డ, ఎవరికి చెప్పను. సరే, ఓకే. ఇది పొద్దున రాత్రి వేసుకోండి, 2 చుక్కలు వేసుకోండి, బాగా తినండి, సరేనా? చికెన్ మటన్ బాగా తినండి, మీరు అంతగా ఉంపకండి. మంచిదండి. లాస్ట్ లో ఏదో అన్నాడు, దీర్ఘమాన ఏదో అన్నాడు. ఏదో ఒకటి పోనీ అబ్బా, మన పెళ్లికి అయితే వస్తాడు కదా, అదే సంతోషం. 1,00,000 మిగిలే మనకు కదా. మరి అలాగే డీజే వాడు, కుకింగ్ వాడు, డెకరేషన్ వాడు అందరూ వస్తే మొత్తం పైసలన్నీ డబ్బులు డబ్బులు అంటావు, ఇప్పుడేమో అందరు తీసుకొచ్చి ఫ్రీకి ఇస్తావా? అంటే ఫ్రీగా వస్తే మన పెళ్లి ఫ్రీగా అయిపోతుంది కదా. కాదు బేబీ, నీకు తెలియదు బేబీ, మనం డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి. ఆ ప్లాన్ వేరే ఉంది నా దగ్గర, డబ్బులు సంపాదించే ప్లాన్ వేరే ఉంది. పైసలన్నీ నువ్వు తీసుకుంటున్నా. ఎక్కడ కూడా డబ్బులు మన బిల్లు ఫస్ట్ నెక్స్ట్ బిల్లు. ఈసారి స్టేటస్కోప్ నేను వేసుకోవాలి. 3 పేషెంట్స్ ఇది నువ్వు అర్థం చేసుకుంటావా బేబీ? డబ్బులు కావాలా, సెట్ కావాలా? సరే, రండి, ముందు పైసలు అడుగు. వాళ్ళు వచ్చాక కదా బేబీ అడిగేది. కాదు కదా, అరే చెప్తూ విను, ఇస్తాను. ఏందా రారు
ఇప్పుడు చూడు నేను కష్టపడి గోళ్ళు కతికించాను కదా ఇప్పుడు చూడు నేను ఏం ఏం చేసుకుంటా చేసుకోపో ఇప్పుడు నేను హీరో మళ్ళా చెప్తున్నా ఇప్పుడు ఇవ్వను పోవే పో ఏం చేసుకుంటా చేసుకోపో ఇప్పుడు నేను హీరో ఫస్ట్ డబ్బులు ఉన్నాయి ఎంజాయ్ చేసుకుంటాను పో నువ్వు కాకపోతే ఇంకోటి నువ్వు ఒక్కనే ఉన్నావా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమన్నా చేసుకుంటా నేను పో హలో రామమ్మ ఫుల్ డబ్బులు వచ్చినాయి దాన్ని ఏదో ఒకటి చెప్పి పంపించేసిన మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం రా వచ్చేసాయి అవునరా ఈ వ్యాక్సిన్ దాంతో సూపర్ ఉంది మస్తు సక్సెస్ అయిపోయింది మస్తు ఎంజాయ్ చేద్దాం రే ఎవరితో చెప్పకు అర్థమైందా బయట కష్టం ఎవరితో చెప్పకు రే నువ్వు సైలెంట్గా వచ్చేసాయి తెలుసు కదా ప్లేస్ ఓకే డన్ రైట్ రండి ఎప్పుడు వస్తలేండి మీకు పెళ్లి చేస్తా నేనే చేస్తాను మంచి పెళ్లి చేస్తాను మంచిగా ఉండండి సరే మందు తీసుకున్నారా లేదండి పోవాలి ఇప్పుడు పోతారా మీరండి తీసుకున్నా ఇగో మందు తీసుకున్నాను ఇక్కడనే బాబు లోపల ఇస్తున్నారు 4,000 అవునా బాబు మరి నాకు 4,000 ఇస్తున్నారు పంతులు గారు బాబు కరోనా మందు వేసుకున్నారా ఇప్పుడే తీసుకున్నాను వేసుకున్న వరకు కుర్రాలు కనబడ్డారు ఇక్కడ పూర్వలు కనబడ్డారు అని చెప్పేసి పెళ్లి లేదే కాలేదా నేను చేస్తా పెళ్లి అని చెప్పి మాట్లాడుతున్నారు అందులోనే ఈయన బాబు వచ్చాడు తర్వాత మీరు వచ్చారు అంతే అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్తే 4,000 అంటే కరోనా మందు నాకు 4,000కే ఇచ్చారండి మరి నాకు 2,000కి ఇస్తాను ఏంది చీటింగ్ మాకు 4,000 అని చెప్పిండ్రా నేనే మీకు ఫోన్ చేసింది 2,000కి ఇస్తానన్నా నేనే నా దగ్గరికి వచ్చేయండి 2,000కి ఇస్తాను 2,000 కదా నేను కూడా ఇంకోటి తీసుకుంటానండి ఇంకోటి తీసుకోండి ఈ ఆవిడకి తీసుకోండి సబ్సిడీయా అలాగే వచ్చేయండి మీరు రండి నా దగ్గరికి ఇక్కడే రండి నీతో ఏదో వచ్చిందిరా బాబు ఇలా ఉంటే ఎలా రారా బాబు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఫేక్ న్యూస్లను నమ్మి
ఇతరులకు షేర్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ మీకు తెలియకుండానే ఇలాంటివి రిసీవ్ చేసుకోవడం కానీ దయచేసి చేయకూడదని చెప్పేసి ఈ కామెడీ వీడియోని మేము చేశాము. అలాగే ఇలాంటి ఫేక్ బారిన పడి కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు కానీ లేకపోతే ఫేక్ న్యూస్ ద్వారా మీరు డబ్బులు కట్టి మోసపోయినవి కానీ ఏదైనా ఫేక్ సంబంధించినటువంటి కానీ కామెడీకి సంబంధించినవి కానీ ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము వాటిపైన స్కిట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్లీజ్ సబర్